సివిల్స్ విభాగంలో 162వ ర్యాంకు సాధించిన జీను శ్రీ జస్వంత్ చంద్రను యువత ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో రాణించాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం నేతలు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో 162వ ర్యాంకు సాధించి ఐపీఎస్ విభాగానికి ఎంపికైన చంద్రను సంఘం నేతలు గురువారం కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా జస్వంత్ చంద్రను సమావేశంలో పాల్గొన్న నాయకులకు పరిచయం చేసి ఆయన సాధించిన విజయాన్ని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాస్ వివరించారు. ఈ సందర్భంగా సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు హాజరై మాట్లాడుతూ కాపు సామాజిక వర్గీయులు చాలా తక్కువ మందికి ఈ అవకాశాలు వస్తాయని, అందువల్ల శ్రీ జస్వంత్ చంద్రను ఆదర్శంగా తీసుకుని యువత విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించారు. సంఘ అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ గతంలో గ్రూప్ 1 పరీక్షకు ఎంపికైనప్పుడు జస్వంత్ చంద్రకు సన్మానం చేశామని, ఆ సన్మానంతో ఇప్పుడు ఐపీఎస్కి ఎంపికయ్యారని, ఐఏఎస్ కూడా అందుకుని మరో సన్మానం అందుకోవాలని కోరారు. ఐపీఎస్కి ఎంపికైన జస్వంత్ చంద్ర మాట్లాడుతూ తాను ఐపీఎస్ ఎంపికలో తన కుటుంబం పాత్ర మరువలేనిదన్నారు. తన తండ్రి దూరమైన ఆయన ఆశయం తీర్చానని చెప్పారు. యువతకు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తానని పేర్కొన్నారు. అనంతరం కాపు సద్భావన సంఘమునకు చెందిన నేతలు జస్వంత్ చంద్రకు పుష్పగుచ్చాలిచ్చి సాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాపు సద్భావన సంఘ నాయకులు బస్వా ప్రభాకర్ రావు, అడప ప్రకాష్ నాయుడు, పి సేతు మాధవరావు, కనకపర్తి నూకరాజు, గొల్లపల్లి లక్ష్మణరావు, అడ్డాల శ్రీలక్ష్మి, అడబాల సత్యనారాయణ, జాజిపైన వెంకటేష్, గుర్రాల సంజయ్, బైరెడ్డి రాజు, గుండు శ్రీనివాస్, వాసిరెడ్డి చిట్టిబాబు, చిక్కాల అబ్బు, తుమ్మలపల్లి వాసు, నిరంజన్ నాయుడు, దొడ్డిపట్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి వాదుతో సమానం అటువంటి విధానంలో ఉన్నటువంటి ఈనాడు మరి మన జస్వంత్ గారిని అందరూ కూడా మరి అందరూ అభినందిస్తున్నాం. ఈనాడు ఇప్పటికే ఆలస్యమైంది, ఈ కార్యక్రమం సమావేశం పెట్టడం ఆలస్యమైంది. ఏదైనా సరే మాకు ఇదంతా ఏంటంటే అసలు మెయిన్ కారణం మా లక్ష్మణరావు మేషర్ యొక్క ట్రైనింగు. ఆయన పీడీగా ఉండి ఈనాడు మొత్తం అందరితో కలయిక. ముఖ్యంగా మనకి లక్ష్మణరావు గారికి పోలీస్ డిపార్ట్మెంట్తో ప్రతిరోజు పరిచయమే. ఆయన టెన్నిస్ ఆడాలంటే మరి అడిషనల్ సూపరింటెండెంట్ గారు లేకపోతే ఎస్పీ గారు వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతుంటారు. ఎప్పుడు కూడా లక్ష్మణరావు గారు ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పరిచయం ఉంది. ఇక్కడి నుంచి కాదు, గతంలో చేసిన ఎస్పీలు ఇప్పుడు డిఏజీలు అయ్యారు, పై ర్యాంకులో కూడా ఉన్నారు. అందరితో బాగా పరిచయం ఉన్నది లక్ష్మణరావు మేషం. కారణం ఏంటంటే అతను పీడిగా ఉండటం వల్ల, టెన్నిస్ ఆడటం వల్ల బాగా పరిచయం ఉంది. అందులో భాగంగానే మన మనడు కూడా ఈ రోజున ఐపీఎస్ రావడం అనేది గొప్ప గ్రేటు. ఆయన ఏదైతే కోరుకున్నాడో, ఎవరితో అయితే ఆయన మంచి పరిచయంగా ఉన్నాడో అదే రీతిలో ఆయనకి మనోడికి జస్వంత్ గారికి ఈనాడు ఈ రకమైన మరి ఐపీఎస్ రావడం అనేది గొప్ప గ్రేటు. నేను ప్రత్యేకంగా కూడా మేము కాపులందరి తరపున మరియు నా సొంతంగా నేను ఎక్స్ఎమ్మెల్యేగా, నేను రాజకీయ నాయకుడిగా నేను మంచిగా మీకు మరొకసారి అభినందిస్తూ ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నాను. వచ్చిన అవకాశం మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు మరిచి మనకి ఇంకా మంచి పేరు రావచ్చేలాగా, ఇంకా బ్రహ్మాండంగా మీ సేవలు బ్రహ్మాండంగా ఉండేలాగా ఈనాడు అంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఉండి ఎక్కడ ఏ రకమైన విధానంలో తప్పు లేకుండా మీరు సక్రమైన పరిపాలన చేస్తారని, ఒక విధానంతో ఉండి మంచి పరిపాలన ప్రజలకి మీరు ఇచ్చే చాలా బాగా చేశారని పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటూ ఈ సక్కర వచ్చినటువంటి మరి అందరూ కూడా కాపు సద్భావన మరి ఎవరి ఆత్మీయ సంఘం దోశ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి జిల్లా నాయకులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నా హృదయం. అలాగే ఇప్పుడు మళ్ళీ ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్కి హెడ్ ప్రతి జిల్లాలోనే ఉంటారో దానిలో సివిల్లో కూడా రావాలని చాలా పట్టుదలగా చదివి అన్ని రంగాల్లోని కూడా ఇప్పుడు 4 దానిలో జాబులు చేసాడు. 5వ దానికి కూడా ఆఖరిగా ఐఏఎస్లో రావాలని ఆశిస్తూ ఉన్నాం. ఆయన తప్పకుండా ఆ జాతి కోరిక నెరవేరుస్తాడని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా బాబుని కూడా ఆదర్శంగా తీసుకుని మన జాతిలో పిల్లలను కూడా కోచింగ్కి అతని సలహాలు తీసుకుని పంపించాలని, అదేవిధంగా కాపు సద్భావన సంఘం సెక్రటరీ గారికి మన నాయుడు గారికి ఒక సూచన, సన్మాన పత్రాన్ని జిరాక్స్లు తీసి మన జాతి అందరికీ పంచాలని కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరికి అవసరం, అది ప్రతి ఇంట్లో పెట్టుకుని ఇలాగే మనం అందరం కూడా ఎదగాలన్న ఆలోచన ప్రతి ఒక్కరి ఇంట్లోనే కలగాలని చెప్పి జిరాక్స్లు తీయించమని అందరికీ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా చక్కగా ఫీడ్బ్యాక్ మనందరికీ. ఇంట్లో కూర్చుంటే ఏది తెలీదు, టీవీ తప్ప. ఇక్కడ చాలామంది పెద్దలు చిక్కాల రామచంద్ర గారు లాంటి వాళ్ళు వచ్చారు, అన్ని విషయాలు కూడా మాట్లాడారు. చాలామంది ఉపాధ్యాయులు వచ్చారు, ఇంకా ఉద్యోగస్తులు వచ్చారు, పారిశ్రామికవేత్తలు వచ్చారు, అన్నీ కూడా డాక్టర్స్ వచ్చారు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అసలు గవర్నమెంట్ దగ్గర ఉన్న
కీని తీయాలని మన యశ్వంత్ చెప్పడం అంటే ఒక చరిత్ర. ప్రపంచంలో ఎవడో కూడా యశ్వంత్తో చెప్పడం అంటే ఒక చరిత్ర. ఇందాక ఆయన చెప్తే నాకు అర్థమైంది. గవర్నమెంట్ కూడా సూచనలు మనోడి ద్వారా ఇచ్చి దాన్ని యాక్ట్ ఏదైతే ఉందో తప్పని చెప్పి నిరూపించుకోగలిగాడంటే ఇది ఒక చరిత్ర, మామూలు చరిత్ర కాదు అని చెప్పి సందర్భంగా. అలానే కాపు సంఘం గురించి మాట్లాడితే ఎప్పుడు ఎవరు అచీవ్ చేసినా సరే ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందున్నారు. నాకు 2 సంవత్సరాల ముందు 314 ర్యాంక్ వచ్చిందండి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో. అప్పుడు కూడా నన్ను ఇక్కడే సన్మానించడం జరిగింది. సో ఇలానే మరింత మందిని ఎవరేం సాధించినా సరే, ఏ అచీవ్మెంట్ వచ్చినా సరే ప్రోత్సహించడంలో ముందుండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని చూసి మిగతా వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుందండి. అండ్ ఈ రోజున సన్మానం నాకు జరుగుతుంది, బట్ దీని వెనకాల మా ఫ్యామిలీ కృషి చాలా ఉందండి. లైక్ మా మదర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్, చిన్నప్పటి నుంచి ఆవిడిచ్చిన సజెషన్స్ కానీ, అలానే మా డాడీ ఇప్పుడు లేరు, ఆయన కూడా ఆశయం ఉండేది నాకు చిన్నప్పటి నుండి ఇలా ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ చేయాలని. అలానే తాతగారు, నేను చిన్నప్పటి నుండి తాతగారి ఇంట్లోనే పెరిగాను. తాతగారు, అమ్మమ్మ వీళ్ళందరూ చేసిన సపోర్ట్, మా మేనమామలు వీళ్ళందరి సపోర్ట్. సో ఈ రోజున సన్మానం నాకు జరుగుతుందండి, కానీ ఈ వెనకాల వీళ్ళందరి కృషి, వీళ్ళందరి సహకారం చాలా ఉంది. ఈవెన్ నేను ఐఐటి కాన్పూర్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి తర్వాత శాంసంగ్ R&Dలో జాబ్ చేస్తున్నప్పుడు దాన్ని వదిలేసి సివిల్ సర్వీసెస్ ప్రయత్నిస్తానని చెప్పినప్పుడు కూడా వెంటనే వీళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ ఆ సపోర్ట్కి ఫలితం ఈరోజు ఈ సన్మానం అవుతుందండి. సో అందరికీ, ఆ ఫ్యామిలీ అందరికీ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఇటు వచ్చి ఈరోజు కూడా కొంతమంది నన్ను అడిగారు, మీలో పెద్దలు మా పిల్లలు కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకు కూడా సూచనలు ఇవ్వండి. తప్పకుండా అండి, అది నా బాధ్యత. ఎందుకంటే ఒక నెట్వర్క్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, విద్యలో అవనివిని ఆర్ ఏ రంగంలో అయినా సరే ఒక నెట్వర్క్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా నాకు సాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా గ్రాడ్యుయేషన్ వాళ్ళు కానీ అలా. అండ్ తప్పకుండా నా వంతు సాయం ఎప్పుడు ఏం అవసరం వచ్చినా సరే కుదిరినంత వరకు తప్పకుండా చేస్తాను, మీ పిల్లలు కానీ ఏమన్నా. అండ్ అలా చెప్పుకుంటూ ఇలా ఈరోజు ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.